నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ అయితే ఈరోజు ఒక టాపిక్ తీసుకురావడం జరిగింది ఆ టాపిక్ ఏంటి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైంగికంగా కలవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం మరి ఖచ్చితంగా 18 సంవత్సరాల వయసు అయితే నిండి ఉండాలనే ఒక రూల్ అయితే ఉంది మనకు తెలిసిన విషయమే అంటే అమ్మాయి పెళ్లి చేసుకోవాలన్నా మరి అబ్బాయి వయసు కూడా ఖచ్చితంగా 21 సంవత్సరాలు అంటే ఇక 18 ఏళ్ళు దాటే ఉంటాడు కాబట్టి పెళ్లి చేసుకొని ఒకవేళ లైంగికంగా కలవాలన్నా కూడా 18 సంవత్సరాలు నిండి ఉండాల్సినటువంటి ఏదైతే రూల్ ఉందో మనకు తెలిసిన విషయమే అయితే ఒక న్యాయమూర్తి మరి న్యాయవాది ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఆ న్యాయవాది ఏమని దాఖలు చేసిందంటే ఏదైతే వయసు ఉందో మరి 18 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా శారీరకంగా కలిసేటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని 16 సంవత్సరాలకు తగ్గించాలి అని చెప్పేసి అయితే ఒక సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తను వేసినటువంటి ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది 16 సంవత్సరాలు అంటే చాలా చిన్న పిల్లలు అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఇంకా మెచ్యూర్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ 18 సంవత్సరాలకే పరిమితం చేస్తూ మరి ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక ఈ యొక్క పిటిషన్ న్యాయవాది వేసినటువంటి పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడు మన చట్టం ప్రకారం కావచ్చు మన దేశంలో కావచ్చు 18 సంవత్సరాలు నిండితే మేజర్ అనమాట సో మేజర్ అంటే మనం ఇద్దరు పరస్పర అంగీకారంతో ఎవరైనా సరే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది మరి అదే నేపథ్యంలో మరి ఎవరైతే ఇందిరా జైసింగ్ ఎవరైతే ఉన్నారో మరి న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆమె ఏం చేశారంటే మరి ఆమె న్యాయవాది అనమాట సో సీనియర్ అడ్వకేట్ సో ఆమె ఏం చేసిందంటే 18 సంవత్సరాల ఏజ్ అయితే ఏదైతే ఉంటుందో మరి దాన్ని అయితే 16 సంవత్సరాల వరకు తగ్గించాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టులో ఒక బిల్ అయితే దాఖలు చేశారు మరి దాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు మరి ఇది కరెక్ట్ కాదు మరి 16 సంవత్సరాలకైతే మరి పిల్లలు కావచ్చు మరి ఇంకా పిల్లల దశలోనే ఉంటారు మరి వాళ్ళైతే మనకి అన్ని విషయాలు అయితే తెలియవు మరి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మరి కొన్ని అత్యాచారాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మరి వీటి వల్ల అని చెప్పేసి ఏం చేసిందంటే మరి ఇది 16 సంవత్సరాలు అనేది కరెక్ట్ కాదు ఇంతకుముందు ఏదైతే ఉందో మరి 18 సంవత్సరాల ఏదైతే ఉందో మరి దాన్నే యథావిధిగా కొనసాగించాలి అని చెప్పేసి మరి ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించి మాత్రం దీన్ని అయితే ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనం చూద్దాం ఒకసారి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది లైంగిక చర్యలకు సమ్మతి వయసు 18 ఏళ్ల కంటే తక్కువ చేయడం ప్రమాదకరం 16 ఏళ్లకు తగ్గించాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వాదననైతే కేంద్రం తోసిపుచ్చింది ఇక అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి తెలిపిన వివరాల ప్రకారం అయితే ఈ పరిమితి తగ్గితే బాలలపై నేరాలు అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉంది ఫోక్సో చట్టం కౌమార దశ ఉన్నవారి రక్షణకే ఉద్దేశించింది కాబట్టి మరి వయోపరిమితి తగ్గించడం చట్టపరంగా మరి తప్పు అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు అయితే వ్యక్తం చేసింది మరి ఇందిరా జైసింగ్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత చట్టం 16-18 ఏళ్ల మధ్య ఏకాభిప్రాయ ప్రేమ సంబంధాలు నేరంగా చూపుతుందని ఇది కౌమార దశకు యువత హక్కులను ఉల్లంఘిస్తుందని అయితే మరి కోర్టు అయితే ఈ విధంగా తెలపడం జరిగింది అయితే ఏదైతే మరి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో మరి ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకుందంటే ఇప్పుడు 16 సంవత్సరాలు అంటే కొంతమంది బాలికలు మరి పుష్పవతి అవ్వచ్చు లేదంటే పుష్పవతి కావచ్చు మరి అదే ఏజ్లో దాదాపు మరి పుష్పవతి అయ్యేటువంటి కొంత చూస్తూ ఉంటాం అయితే మరి వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా మెచ్యూర్ అవ్వదు అంటే ఇటు అమ్మాయిలది కావచ్చు ఇటు అమ్మాయిలది కావచ్చు ఇద్దరి యొక్క మైండ్ సెట్ కూడా మెచ్యూర్ అవ్వదు సో ఆరోగ్య పరిస్థితంగా అంటే ఆరోగ్య దృష్ట్యా పెట్టుకొని కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు ఎస్ మరి ఎందుకంటే మరి కొద్దిగా మరి 16 అంటే మరీ కొద్దిగా చిన్న వయసులాగా అనిపిస్తుంది కాబట్టి మరి ఏదైతే మరి మైండ్ మెచ్యూరిటీ కావచ్చు మరి మనకు సంబంధించిన శారీరక మెచ్యూరిటీ కావచ్చు మరి 18 సంవత్సరాల తర్వాతనైతే మరి పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంటుంది మరి అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ మరి దాన్ని ఉద్దేశించి కూడా మరి సుప్రీంకోర్టు అయితే మరి ఆ విధంగా కీలకమైన తీర్పు అయితే ఇచ్చింది మరి ఏదైతే మరి ఇందిరా జైసింగ్ గారు అయితే మరి ఏదైతే దాఖలు చేశారో మరి దాన్ని అయితే కొట్టివేసి మరి ఇంతకుముందుకు ఏదైతే 18 సంవత్సరాలు ఉంటే మరి పరస్పర అంగీకారంతో శారీరకంగా కలవచ్చు అని ఏదైతే రూల్ ఉందో మరి దాన్నే కొనసాగిస్తూ కూడా మరి సుప్రీంకోర్టు అయితే మరి ఆ విధంగా స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి